ఫౌండేషన్ క్లాస్లో ఈ 2 hours వినడం వల్ల వినని వాళ్ళు లేటుగా జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ ఈ సెషన్ అనేది యూట్యూబ్లో ఉంటుంది. సిలబస్ గురించి చెప్పుకున్నాను. దీన్నే లోకస్ అండ్ ఫోకస్. లోకస్ అంటే టెంటేటివ్ సిలబస్. లోకస్ అంటే టెంటేటివ్ సిలబస్. యూ హ్యావ్ అండర్స్టూడ్ ది సిలబస్, యూ హ్యావ్ రిమెంబర్డ్ ది సిలబస్, సిలబస్ ఈజ్ కంప్లీటెడ్. అండ్ ఈ రోజు నుంచి నీ యొక్క బుక్స్ ఏమిటంటే పీవైక్యూస్, 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 పీవైక్యూస్. పీవైక్యూస్ నువ్వు నేనేం చెప్తున్నాను, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ని అప్లై చేయమని చెప్తున్నాను. సార్ నేను ఇంకా సిలబస్ కోచింగ్ తీసుకోలేదు కదా, సిలబస్ అవ్వలేదు కదా అని కూర్చొని బుక్ చదువుకుంటూ కూర్చున్నావు అంటే నీకేమనిపిస్తుంది అంటే ఇది కష్టం అండి. నేను చెప్పే పద్ధతి కష్టం కానీ ఎఫెక్టివ్. నీకు ఒక్కసారిగా నీ పద్ధతికి అలవాటు పడినావంటే రోజు ఒక 6 hours కూర్చున్నా నీకు అయిపోతుంది. ఈ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ లో ఏం చెప్తున్నాను, పీవైక్యూస్, సెంట్రల్ పార్ట్ పీవైక్యూస్, దాని తర్వాత కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, దాని తర్వాత కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, దాని తర్వాత టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. క్వాలిటీ అనేది నీకు మెయిన్స్ పార్ట్ లో ఉంది కాబట్టి దాదాపు 75 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాను, 1000 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయ్యి, 200 కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయ్యి, వీలైతే ఒక 500 క్వశ్చన్స్ టెస్ట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయ్యి సరిపోతుంది. ఇఫ్ ఇట్ ఇస్ ఎ ప్రిలిమ్స్ సబ్జెక్ట్, ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ ఏంటి, ప్రిలిమ్స్ లో ఉన్న సబ్జెక్ట్స్ జాగ్రఫీ, ప్రిలిమ్స్ లో ఏమన్నా మనకి ఉన్నదేంటి జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ తర్వాత మెంటల్ ఎబిలిటీలో ఏముంటాయి మీకు ఆప్టిట్యూడ్ రీజన్ క్వశ్చన్స్ ఉంటాయి. సార్ నేను నాన్ మ్యాథ్స్, ఫిజిక్స్ చదవలేదు, కెమిస్ట్రీ చదవలేదు, అదంతా కాదండి. ఇక్కడ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కి నీకేం చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ కి మనం డైలీ క్విజ్ పెడతాము, 15 క్వశ్చన్స్ పెడతాము. ఆ క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ప్రతి సబ్జెక్ట్ కూడా ఏం చెప్తున్నాము, ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ కూడా సేమ్ అప్రోచ్, పీవైక్యూస్ అండ్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ అండ్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ ద్వారా కాన్సెప్ట్ బిల్డ్ చేయాలి. సో పీవైక్యూస్ ఏం చెప్తున్నాము, ఇక్కడ 1000 అవసరం లేదు, ఒక 200 నుంచి 300 క్వశ్చన్స్ చాలు. కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ఒక 100 క్వశ్చన్స్ చాలు. టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఒక 200 క్వశ్చన్స్ చాలు. అంటే ఇక్కడ 400 నుంచి 600 క్వశ్చన్స్. 5 into 5 subjects are there. If you take average 500 questions, if you practice 2500 questions in together for all the 5 subjects, 2500 concepts if you are reading, ఇక్కడ నీకేంటి 150 క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక్కడ నీకు ఈజీగా 90+ అనేది నువ్వు స్కోర్ తెచ్చుకుంటావు. దట్స్ ఇట్.